అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఎమ్మెల్సీ ఎన్నికలు పోయిన గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మీద బోటాబోటీగా గెలిచినటువంటి నేపథ్యం. ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి 2023 నవంబర్ 30న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. డిసెంబర్ 3వ తారీఖున ఎమ్మెల్యే ఫలితాలు వచ్చినప్పుడు ఈ క్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు పల్లా రాజేశ్వరరెడ్డి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నది. ఇప్పటికే నామినేషన్ల పర్వం అయిపోయింది. ఈ క్రమంలో ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అభ్యర్థులు గత 2వ స్థానంలో వచ్చినటువంటి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా మిగతా అభ్యర్థులు ఇంకా పోటీకి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. 2024 మే 25వ తేదీ దాకా ప్రచారానికి గడువు ఉన్నది. మే 27వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అంటే ఉమ్మడి ఈ 3 జిల్లాలకు సంబంధించి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం ఓటర్లు 4.61 అంటే సుమారుగా 4,61,000 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో గతంలో 2వ స్థానంలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకొని ఇప్పటికే నామినేషన్ వేశారు. దాని తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి 3వ స్థానంలో ఉన్నటువంటి కోదండరాం తెలంగాణ జనసమితి పేరుతోని ఎంఎల్ పార్టీ కొన్ని ప్రజా సంఘాల మద్దతుతోని పోటీ చేసి చివరిదాకా 3వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు తనకి వచ్చినటువంటి ఓట్లు ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు సుమారుగా 70,000 పైచిలుకు ఓట్లు కాంగ్రెస్కి మద్దతు జరగబోతూ ఉన్నది. దాని తర్వాత సిపిఐ అభ్యర్థిగా కూడా సిపిఐ అభ్యర్థి పోటీ చేశారు. ఈ సిపిఐ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను సిపిఐ అభ్యర్థి మహబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇతను జయసారథి రెడ్డి. ఇతనికి సుమారుగా 9,000 ఓట్ల దాకా వచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. సో సోదరులారా, సోదరీమణులారా, అటు కోదండరాంకి వచ్చినటువంటి 70,000 ఓట్లు, ఇటు సిపిఐ పార్టీకి వచ్చినటువంటి 9,000 ఓట్లతో పాటుగా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఉండనే ఉన్నది. సో దీంతో పాటు సుమారుగా 10,000 ఓట్లు వచ్చినటువంటి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన చెరుకు సుధాకర్ గౌడ్ కూడా అతను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఈ నేపథ్యంలో యువ తెలంగాణ పార్టీ పేరుతోని పోటీ చేసినటువంటి రాణి రుద్రమారెడ్డికి సుమారుగా 5,000 ఓట్ల దాకా వచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. 5,000 పైచిలుకు. తను బీజేపీ పార్టీలో అధికార ప్రతినిధిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఈ క్రమం జరుగుతూ ఉంటే ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి చాలామంది ప్రజాప్రతినిధులంతా కూడా బీఆర్ఎస్ నిలబెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. సో అందుకోసం ఎట్లా చూసుకున్నా కూడా అంటే సమీకరణల ప్రకారం చూసుకున్నప్పుడు మనకు కాంగ్రెస్ గెలిచినట్టు అనిపిస్తుంది. కానీ ఓటర్లు విద్యావంతులు, ఉన్నత విద్యావంతులు, ఆలోచించి నిర్ణయాలు చేయగలిగే వాళ్ళు, సమాజ నిర్మాణంలో భాగస్వాములు కాబట్టి వీళ్ళు విటేస్తారనేది పార్టీల బేస్డ్గా మనం చెప్పలేం. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో దీంతో పాటుగా ఇంకా బీసీ సంఘాలు కూడా బీసీ అభ్యర్థులను నిలబెట్టేది, లేకపోతే బీసీ ఐడియాలజీ ఉన్న వ్యక్తులకి, లేకపోతే బీసీ ఐడియాలజీ ఉన్నటువంటి అభ్యర్థులకి ఓట్లు వేసే పరిస్థితి చూడాలి. మరి కాంగ్రెస్ ఇప్పటికే
చెప్తా ఉన్నది. బీసీ కులగణన చేస్తానని, బీసీ కుల జనగణన చేస్తామని చెప్తా ఉన్నది. సో బీసీలకు లోన్లు ఫంక్షనింగ్ చేస్తానంటుంది. బీసీ కార్పొరేషన్లు పెట్టి బడ్జెట్ అలాట్మెంట్ చేస్తానంటున్నది. కానీ 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ తమ్ముళ్ళకి అలాట్మెంట్ చేసిన రాజ్యాంగం ప్రకారం వచ్చిన వాటిని ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 100కి 60% ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ 60% మంది ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ అనేక కమిటీలు వేసింది. కాంగ్రెస్ పార్టీయే, వాళ్ళే మండల కమిషన్ వేశారు. కాలేకర్ కమిటీని వేసింది వాళ్ళే. ఇంకా అనేక కమిటీలు వాళ్ళే, కాంగ్రెస్ ప్రభుత్వమే జాతీయ స్థాయిలో వేసింది. అయినా వీటినేటిని కూడా ప్రాక్టికల్గా అంటే అమలు చేయనటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే 100కి 60% దాకా ఉన్నటువంటి బీసీల ఓటు చాలా క్రియాశీలమైంది. తీన్మార్ మల్లన్న మున్నూరు కాపు సామాజిక వర్గం బీసీ బిడ్డే. మరి గత ఎన్నికల్లో బీసీలకి ఆయన ఏం హామీలు ఇచ్చాడు, ఈ ఎన్నికల్లో బీసీలకి ఏ హామీలు ఇవ్వబోతా ఉన్నాడు? కనీసం మరి ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి, ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి, మరి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఓట్లు దగ్గర పడతా ఉన్నాయి. ఇంకా పట్టుమని 15 రోజులు కూడా లేవు. మరి తీర్మార్ మల్లన్న గెలుస్తున్నది ఏమో మరి బీసీ సంఘాలను కలిసింది లేదు, కాపు సంఘాలను కలిసింది లేదు. బీసీలకి, కాపులకి, ఇతర సామాజిక బీసీలో ఉన్నటువంటి ఉపకులాలు 100కి 60% ఉన్నటువంటి ఉపకులాలకి ఒక బీసీ బిడ్డగా ఇంతవరకు ఆయన ఇచ్చినటువంటి హామీ లేదు. మరి బీసీలు ఎటువైపు చేస్తారనేది చూడాలి. తీన్మార్ మల్లన్న బీసీ బిడ్డనా, కాంగ్రెస్ బిడ్డనా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీలకి తను గెలిస్తే ఏం చేస్తాడో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక అదేవిధంగా బీజేపీ ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, ఈ రెడ్డి రాజ్యాలే, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రెడ్డి రాజ్యాలే పరిపాలన చేస్తూ ఉన్నాయి. వీటిని కూడా బీసీ అభ్యర్థులు లేనట్టు, 100కి 60% ఉన్నటువంటి దీంట్లో బీసీల అభ్యర్థులు లేనట్టుగా వాళ్ళనే పెట్టినట్టు కనపడతా ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ కుల జనగణన చేస్తానంటుంది, బీసీ ఫెడరేషన్లు పెడతానంటుంది, బీసీ కార్పొరేషన్లు పెడతానంటుంది, బీసీ స్టేట్ లెవెల్ కార్పొరేషన్లకు నిధులు ఇస్తానంటుంది, బీసీ వాటికి సంబంధించి అన్నీ ఇస్తానంటుంది. కానీ కాంగ్రెస్ని నమ్మలేం. ఎందుకంటే 60 సంవత్సరాల మోసం బీజేపీ కాంగ్రెస్లు. ఎందుకంటే 60 సంవత్సరాలుగా మండల కమిషన్ జరిగే క్రమంలో మండల కమిషన్ యూపీ సింగ్ ప్రధానమంత్రిగా 27% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తానంటే ఇటు బీజేపీ కానీ, అటు కాంగ్రెస్ కానీ, అటు వామపక్షాలు కానీ భూదానం ఉన్నటువంటి కాడిని వదిలేసి వెళ్ళిపోయినాయి. బీసీలకు ఎక్కడ రాజ్యాధికారంలోకి వస్తే మా పదవులు ఏడబోతాయో, మా పార్టీలు ఏడబోతాయో అని. నిజంగా మీరు ఇప్పుడు చెప్పినటువంటి ప్రధాన పార్టీలు ఆ రోజు బీసీ రిజర్వేషన్ని విద్యా ఉద్యోగాల్లో 60% జనాభా ఉంటే 27%కి రిజర్వేషన్కి ఒప్పుకున్నటువంటి మీరు, తర్వాత ఈడబ్ల్యూఎస్ పేరుతోని 15%, 20% రిజర్వేషన్లు పెట్టుకున్నారు. వడ్డించేవాడు మనోడైతే మూలన కూర్చున్న మన ఓటా మనకు వస్తున్నది చందంగా ఈ ఎమ్మెల్యే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయటం ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది. దాంతోపాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఇతర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి ఇప్పుడు ఖమ్మం జిల్లాని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ గార్ల బయ్యారం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గార్ల బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి డిమాండ్ ఉన్నది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ డిమాండ్ ఉన్నది. ఇంకా బీడీ పరిశ్రమకు సంబంధించిన డిమాండ్ ఉన్నది. భద్రాచలం పేపర్ బోర్డును తెరిపించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. సో సోదరులారా, సోదరీమణులారా, అందుకోసమే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, కొత్త పరిశ్రమలు స్థాపించాలి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు అభివృద్ధి చేయాలి.
యువతకు ఉపాధి కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చి మహిళలకు చేతి వృత్తుల్ని అభివృద్ధి చేయడానికి. అంటే చైనాలో మనం ఇస్త్రాకులు కుట్టుకుంటాం, మన ప్రాంతాలలో, మన గ్రామీణ ప్రాంతాల్లో మోదుగు ఇస్త్రాకులు కొట్టుకుంటాం. అట్లనే చైనాలో అక్కడ సెల్ ఫోన్లు, మనకొచ్చే సెల్ ఫోన్లన్నీ కూడా వాళ్ళు తయారు చేసినాయి. రోజుకి ₹1,00,000 సంపాదించేటువంటి మహిళలు కూడా ఉన్నారు. మరి మనకు సంబంధించి వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది రాష్ట్ర స్థాయి సమస్య అయినప్పటికీ కూడా ఎజెండా ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇక్కడే జరుగుతున్నాయి. ఇది 3 జిల్లాలకు సంబంధించింది. ఖమ్మం జిల్లాలో 2 జిల్లాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 జిల్లాలు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 జిల్లాలు, 4 జిల్లాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 జిల్లాలు, అంటే 9 జిల్లాలకు సంబంధించింది. 33 జిల్లాల్లో 9 జిల్లాలు అంటే 1/3కి సంబంధించింది కాబట్టి ప్రధానంగా ఈ డిమాండ్స్ వస్తాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో, నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్ అయినటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ ఎవరి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు? అభివృద్ధి వైపా, బీజేపీ వైపా, తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ వైపా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళతోని పాటుగా బీసీ అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా మరి ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా సీనియర్గా ఉన్నటువంటి బక్కా జడ్సన్ కూడా నామినేషన్ వేశారు. తను కూడా ఇప్పటికే ప్రచారం స్టార్ట్ చేశారు 3 జిల్లాల్లో. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులు బక్కా జడ్సనే కాదు, ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు వేస్తారు. అంటే సుమారుగా 55 మంది అభ్యర్థుల దాకా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకి కనిపిస్తూ ఉన్నారు. సో బ్యాలెట్ పేపర్ చాలా పెద్దగా ఉంటుంది. ఈవీఎం కాదు, బ్యాలెట్ పేపరే. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ, ఇట్లా ఎన్ని ప్రయారిటీలు వీలుంటే అన్ని ప్రయారిటీ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. సో ఇదంతా జరుగుతున్న క్రమంలో నెత్తిన పెద్ద బరువుతోని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది. తెలంగాణ తొలిదశ, మలిదశ, తెలంగాణ సాయుధ పోరాటం, 3 ఉద్యమాలు జరిగిన గడ్డ మీద బీజేపీ కూడా ఆ పార్టీ సీనియర్ లీడర్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు 2వ దఫా. మరి రెడ్డి అందరికీ రెడ్లకి ఇస్తున్నారనే దానికి సంబంధించి అట్లు ఇచ్చినప్పుడు చూద్దాం. అన్ని రెడ్లకే ఇస్తున్నారండి ఒక వర్షన్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇది రెడ్డి రాజ్యం అంటున్నారు తెలంగాణని. సరే, రాకేష్ రెడ్డి కూడా బీఆర్ఎస్ రెడ్డికే ఇచ్చారు. వాళ్ళు కులానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. 4-5% ఓట్లు ఉన్నట్టుగా వాటికి ఇస్తూ ఉన్నారు. మరి బీసీలు అయినటువంటి 100కి 60% ఉన్న వాళ్ళకి సంబంధించి అటు బీజేపీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ ఇతర ప్రధాన పార్టీలు ఇవ్వట్లేదు. సో కాంగ్రెస్ ఇచ్చింది, మరి వాళ్ళు బీసీల డిమాండ్స్ అమలు చేయలేదు. సో అయితే ఇక సమీకరణలో కుల సమీకరణలు అట్లుంటే ఇందులో ప్రధానంగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఎందుకు ఇచ్చారనే దానికి వచ్చినప్పుడు గత ఎన్నికల్లోనే చాలామంది సీనియర్లు ఉన్న, ఇంకా అంతకంటే ఎక్కువ ఎడ్యుకేటర్స్ ఉన్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఎందుకు ఇచ్చారంటే మొన్న పోటీ చేసిన దాంట్లో ఆ పీరియడ్ అయిపోలేదు కాబట్టి తానికి ఇస్తున్నారు. అది ఒక న్యాయం ఉంది, దాన్ని ఎవరు కాదనరు. అందులో తను చాలా సీనియర్. తనకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటే మళ్ళీ పార్టీ శ్రేణులు నిరాశ నిస్పృహలకే లోనవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి సీనియర్ లీడర్ అయినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఇచ్చారు. ఇక అదేవిధంగా కాంగ్రెస్లో టికెట్ రానటువంటి రాకేష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయితే అప్పుడు పొందికలో ఎమ్మెల్యే బీఆర్ఎస్లో కాంగ్రెస్లో టికెట్ రాకపోతే బీఆర్ఎస్లో జాయిన్ అయితే రాకేష్ రెడ్డికి ఎన్నికల్లో టికెట్ని ఇవ్వడం జరిగింది. సో ఇది పరిస్థితి. సో ఇట్లాంటి సమీకరణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి బలంగా కాంగ్రెస్ అభ్యర్థి కనపడుతున్నప్పటికీ కూడా బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి వీళ్ళంతా ఎడ్యుకేటర్స్. ఒక మెసేజ్ చేసినా కూడా, పాస్ ఆన్ చేసినా కూడా చదువుకోగలుగుతారు. వీళ్ళేం నిరక్షరాస్యుల ఓటర్లు కాదు. బీసీ ఎజెండా ముందున్నది. బీసీ ఉద్యోగ సంఘాలు, బీసీ కుల సంఘాలు, బీసీ ఉపాధ్యాయ సంఘాలు, బీసీ విద్యావంతుల వేదికలు ఏం చెప్తున్నాయో చూడాల్సిన అవసరం ఉన్నది. సో అందుకోసం నల్లేరు మీద నడకేమీ కాదు కాంగ్రెస్ పార్టీకి విజయం. బీజేపీ, బీఆర్ఎస్ తమ ఉనికిని ఖచ్చితంగా ఉమ్మడి ఈ 3 జిల్లాల్లో తమ ఉనికిని, ముఖ్యంగా ఈ విద్యావంతులలో, గ్రాడ్యుయేట్స్లో తమ ఉనికిని పెంచుకోవడం ద్వారా ఆయా పార్టీల ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇంకా బక్కా జడ్సన్తో పాటు ఇంకా అనేక మంది బీసీ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు ఎన్నికల్లో నామినేషన్ వేసి సుమారుగా 50 దాకా నామినేషన్లు వేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించి సవాళ్లు ఎదురవుతున్నాయి. 400 సీట్లు వస్తాయి, బీజేపీ గెలుస్తుందని ఒకవైపు చెప్తున్నట్టుగా కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మత
ప్రాతిపదికన ముస్లిం మైనారిటీ ఓట్లకు సంబంధించి కొంత వేరియేషన్ గ్యాప్ ఉన్నది బీజేపీకి ముస్లిం మైనారిటీలకు సంబంధించి, లేకపోతే క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించి. వాళ్ళని ఏ విధంగా ఒప్పించబోతుంది, ఏ విధంగా మెప్పించబోతుంది, పార్టీ పదవులు, ఇతర పదవులు ఏమి ఇవ్వబోతుంది, ఖచ్చితంగా ఆ పార్టీ ఏమి మైనారిటీ సమాజానికి ఏమి తాయిలాలు ఇవ్వబోతుందో వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే కింద పడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి అంటే, ఎంపీ ఎన్నికలు రిజల్ట్స్ వచ్చే కంటే ముందే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి సో దాని ప్రభావం ఏమి ఉండదు. సో పోరాటం మళ్ళీ స్టార్ట్ చేశారు. కేసీఆర్ మళ్ళీ ఉవ్వెత్తున కింద పడ్డ సింహం మళ్ళీ లేచి తిరిగి పుంజుకున్నట్టుగా ఒక అడుగు వెనక్కి తీసుకుంటుంది సింహం, పులి కానీ, అంటే అంత ముందుకి దూకటం కోసం అన్నట్టుగా అంత అగ్రెసివ్గా ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యాన్ని మనం బీఆర్ఎస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీది కాబట్టి అది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. సో ప్రధానమైనటువంటి 3 పార్టీలు, బీసీ అభ్యర్థి బక్కా జెంట్సన్, ఇంక ఇతర ఉద్యమకారులకు సంబంధించిన అభ్యర్థులు, ఇంకా కుల సంబంధాలకి, క్యాస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అభ్యర్థులు మనకి ఇక్కడ కనపడతా ఉన్నారు. ఎవరు గెలుస్తారో మనం చూద్దాం. ఇందులో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని నిరుద్యోగ భృతి, ఖాళీగా ఉన్న ఉద్యోగాల 2 లక్షల పైగా భర్తీ చేయటం. అట్లా బీజేపీ అభ్యర్థి కూడా ఉన్నాడు కాబట్టి దేశవ్యాప్తంగా సుమారుగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ అవి ఇవి కలిపితే 1.5 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ఓటా తెలంగాణ నుంచి కూడా భర్తీ చేయాలి. మరి బీజేపీ ఎన్నికల్లో ఏం చెప్పబోతుందో చూద్దాం. ఇక నీళ్లు, నిధులు, నియామకాల ప్రధాన ఎజెండాతో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ ఎజెండాతోని ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తుందో చూద్దాం. ఈ ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి వ్యవసాయాధారిత జిల్లాలు, పారిశ్రామిక అభివృద్ధి జరిగే అవకాశం ఉన్నటువంటి జిల్లాలు, ఉద్యానవన పంటలు, చిరుధాన్యాలు డెవలప్ చేసేటువంటి వ్యవసాయ రంగం ఆధారమైనటువంటి జిల్లాలు, అదేవిధంగా పండ్ల తోటలు, వాణిజ్య పంటలు పెంచేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు, ముఖ్యంగా ఏజెన్సీ ఎక్కువ ప్రాంతం ఉన్నటువంటి జిల్లాలు. ఆ విధంగా వీళ్ళందరినీ ఎలా సంతృప్తి పెట్టి ఎలా ఒప్పించి ఓట్లు వేయించుకుంటుందో ఈ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, ఇతర వేసినటువంటి ఇండిపెండెంట్లు, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు కానీ ఏ విధంగా ఓట్లు అడుగుతారో మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ప్రధానమైనటువంటి పోటీ మనకి 5 మధ్య కనపడుతుంది. 1 బీసీ అభ్యర్థి, 2 తీన్మార్ మల్లన్న, 3 బీజేపీ పార్టీ, 4 బీఆర్ఎస్ పార్టీ, 5 బక్కా జెట్సన్. వీళ్ళ 5 మధ్య ఇంకేమైనా వస్తే రేసులోకి చేస్తే ఇంకొక 2-3 అభ్యర్థులు ప్రధాన రేసులోకి వచ్చేసి కనపడతా ఉంది. సో అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ యొక్క కమిట్మెంటు, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉన్నది. సో చూద్దాం ఏం జరుగుతుందో. మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో రాయమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రధానంగా ఉద్యోగం, ఉపాధి, బ్రతుకు తెరుగు పోరాటాలకు సంబంధించిందే ఈ తెలంగాణలో జరిగేటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి 3 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలుగా భావిస్తూ ఉన్నాం. ఈ అభ్యర్థులు ఏమి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు, వాటిని ఏం అమలు చేస్తారో చెప్పి ఓటు అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏమి విడుదల చేస్తారో చూద్దాం. మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.